భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాయబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి గ్రామంలో మొదటి ప్రైవేట్ పెద్ద స్థాయి బంగారు గని ఉత్పత్తి మొదలయ్యింది. ఇప్పటి వరకు భారత్ బంగారం కోసం దిగుమతులపై ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు మన నేల నుంచే ప్రతి సంవత్సరం దాదాపు 750 కిలోల బంగారం వెలికి తీయబడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల వందలాది స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇది కేవలం బంగారం కాదు, ఇది ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక బలమైన అడుగు. భారత్ ప్రతి సంవత్సరం వేల టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. జొన్నగిరి గని వల్ల ఆ దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు బలం పెరుగుతుంది. జొన్నగిరి నుండి వెలువడే ఈ బంగారం కేవలం లోహం కాదు, మన దేశం గర్వం, మన భవిష్యత్తు, మన ఆత్మ నిర్భర్ స్వప్నం. ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో దుర్గామాత విగ్రహం రాత్రి సమయంలో కదులుతుందా? పూరిలోని జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ తీర్థస్థలం. ఇక్కడ జగన్నాథుడు, సుభద్రమ్మ, బాలభద్రుడు ప్రధాన దేవతలుగా పూజించబడతారు. వీరి పక్కనే దుర్గాదేవి విగ్రహం కూడా ప్రత్యేక స్థలంలో ఉంటుంది. దుర్గామాత విగ్రహం కదులుతుందా అనే విశ్వాసం. అక్కడి స్థానికులు కొంతమంది భక్తులు చెప్పే విశ్వాసం ఏమిటంటే, రాత్రి ఆలయం మూసిన తర్వాత దుర్గామాత విగ్రహం స్వల్పంగా కదులుతుందని, కొన్నిసార్లు గోప్యంగా ఆలయం లోపల పహారా కాస్తుందని భావిస్తారు. అసలు ఈ విషయం ఒక పురాణ గాథ, స్థానిక నమ్మకం మాత్రమే. శాస్త్రీయంగా లేదా అధికారికంగా విగ్రహం కదలడం సాధ్యం కాదు. ఆలయంలో ప్రతిరోజు ఆచారాలు, గోప్యమైన పూజలు జరుగుతాయి. వాటి వల్ల ఇలాంటి కథలు పుట్టాయి. పురాణాల్లో దుర్గామాతను ఆలయం కాపాడే శక్తిగా వర్ణిస్తారు. భక్తులు చెప్పే విగ్రహం కదిలింది అన్నది ఒక ఆధ్యాత్మిక అనుభవంగా పరిగణించాలి. ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది పూర్తిగా స్థానిక విశ్వాసం, ఆధ్యాత్మిక కథ మాత్రమే. కానీ భక్తుల కోసం ఇది దైవశక్తి ప్రదర్శనగానే భావించబడుతుంది. అయినప్పటికీ ఇలాంటి కథలు ఆలయాన్ని మరింత మిస్టరీగా, ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1 నుంచి 3 గుడ్లు సురక్షితంగా తినవచ్చు. వారికి గుండె జబ్బులు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు లేకపోతే ఇది మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు గుడ్ల వాడకాన్ని పరిమితం చేసుకోవడం మంచిది. వీరు వారానికి 7 గుడ్లు మించకుండా తినాలి. చాలా మంది వైద్యులు గుడ్లలోని పచ్చ సోనాను తగ్గించి తెల్ల సోనా మాత్రమే తినమని సూచిస్తారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అంతా పచ్చ సోనాలోనే ఉంటుంది. క్రీడాకారులు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు ఇలాంటి వారు రోజుకు 2 నుంచి 4 గుడ్లు తిన్నా వారికి లాభమే. ఎందుకంటే వారికి ఎక్కువ ప్రోటీన్ అవసరం ఉంటుంది. గుడ్లను ఉడికించి లేదా పొలించి తినడం మంచిది. నూనెలో వేయించిన గుడ్ల వల్ల అదనపు కెలరీలు మరియు క్రొవ్వులు చేరుతాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవడం ఉత్తమం. మీ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం చాలా అవసరం. మొత్తానికి గుడ్లు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. సరైన మోతాదులో తీసుకుంటే అవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. మహారాష్ట్రలోని ఒక ఆలయంలో అమ్మవారి కళ్ళు నిజంగా మెరుస్తాయా? మహారాష్ట్రలోని కొన్ని చోట్ల దేవాలయాలు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో కొన్ని ఆలయాల్లో అమ్మవారి విగ్రహం కళ్ళు రాత్రి వేళల్లో మెరుస్తాయని స్థానిక భక్తులు నమ్ముతుంటారు. ముఖ్యంగా తుల్జాపూర్ భవానీ ఆలయం ఈ విషయంలో బాగా ప్రాచుర్యం పొందింది. అమ్మవారి కళ్ళలో నిజంగానే దివ్యకాంతి వెలువడుతుందని భక్తులు చెబుతారు. రాత్రి వేళల్లో లేదా దీపారాధన సమయంలో ఆ కళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రకాశం ఇస్తాయని చెబుతారు. కొందరికి ఇది జీవవంతమైన దేవిశక్తి ఉనికిని సూచించేలా అనిపిస్తుంది. దీపాల ప్రతిబింబం. ఆలయంలో ఎప్పుడు వెలిగే దీపాలు లేదా కాంతి అమ్మవారి కళ్ళల్లోని రత్నాలు, లోహాలపై ప్రతిబింబించి కళ్ళు నిజంగానే మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. కొన్ని ఆలయాల్లో అమ్మవారి కళ్ళను ప్రత్యేక రాళ్లతో రూబీ, ఎమరాల్డ్, క్వార్డ్ తయారు చేస్తారు. ఇవి కాంతిని తాకినప్పుడు మెరుస్తాయి. భక్తుల విశ్వాసం వల్ల వాళ్ళు దైవాన్ని మరింతగా అనుభూతి చెందుతారు. వారికి అది నిజమైన దివ్య కాంతిలా అనిపిస్తుంది. చాలా మంది భక్తులు దీని దేవశక్తి ప్రత్యక్షంగా భావిస్తారు. అమ్మవారి కళ్ళు మెరుస్తున్నాయంటే అమ్మ నిజంగానే జీవం ఉన్నట్లు భావించి మరింత భక్తితో పూజిస్తారు. మహారాష్ట్రలోని కొంతమంది ఆలయాల్లో అమ్మవారి కళ్ళు మెరుస్తున్నాయనేది విశ్వాసం ఉంది. ఇది కొంతవరకు ప్రకాశం, ప్రతిబింబం వల్ల, కొంతవరకు రత్నాల ప్రత్యేకత వల్ల జరుగుతుందని శాస్త్రీయంగా చెప్పవచ్చు. కానీ భక్తులకు మాత్రం ఇది ఒక దివ్య అనుభవం, దేవిశక్తి ఉనికిని సూచించే అద్భుతం. దుర్గామాతకు ఎరుపు రంగు అంటే ఎందుకు ఇష్టం? దుర్గామాతకు ఎరుపు రంగు ప్రాధాన్యం. ఎరుపు రంగు రక్తవర్ణం అనేది శక్తికి, పరాక్రమానికి ప్రతీక. దుర్గామాత అధర్మం మీద ధర్మం విజయానికి సంకేతం. అందుకే ఆమె ఎరుపు వస్త్రాలు, ఎరుపు పువ్వులు ఇష్టపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మన శరీరంలో ప్రవహించే రక్తం ఎరుపే. రక్తం లేకపోతే జీవం ఉండదు. దుర్గామాతే ఆ జీవశక్తికి ప్రతిరూపం. అందుకే ఎరుపు రంగు అమ్మవారి ప్రధాన రంగు. మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు దుర్గామాత ఉగ్ర రూపంలో కనిపించారు. ఆ సమయంలో ఎరుపు రంగు ఆమె రౌద్రశక్తిని,
దృష్టుల సంహారాన్ని సూచిస్తుంది. హిందూ సాంప్రదాయాల్లో పెళ్లిలో పండుగల్లో స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించడం దుర్గామాత ఆశీస్సుల సంకేతం. అది శక్తి, సౌభాగ్యం, మంగళం అనే 3 ముఖ్యమైన శక్తులను సూచిస్తుంది. ధ్యానంలో ఎరుపు రంగు మౌనంలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గామాత పూజలో ఎరుపు రంగు పూలు, వస్త్రాలు వాడడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని నమ్మకం ఉంది. పూజల్లో ఎరుపు రంగు ఎందుకు వాడతారు అంటే ఎరుపు కుంకుమ, ఎరుపు బత్తి, ఎరుపు వస్త్రం అమ్మవారికి సమర్పిస్తే సకల అడ్డంకులు తొలగి ధైర్యం, ఐశ్వర్యం, విజయాలు వస్తాయి. నవరాత్రి సమయంలో ఎరుపు పూలు ప్రత్యేకంగా అర్పిస్తారు. ఎందుకంటే ఆ కాలంలో అమ్మవారి శక్తి పరాకాష్ఠకు చేరుతుంది. ఎరుపు రంగు దుర్గామాత శక్తిని, జీవన శక్తిని, ధర్మ విజయాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. అందుకే అమ్మవారికి ఎరుపు అత్యంత ఇష్టం. విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నిర్జలీకరించడానికి గురవుతుంది. దీనివల్ల ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే నిర్జలీకరణం వల్ల శరీరం నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో కాళ్లవాపు వంటి సమస్యలు వస్తాయి. ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించండి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించండి. దాని బదులు నిమ్మరసం, మిరియాలు లేదా ఇతర మసాలా దినుసులు వాడండి. ఆహార ప్యాకెట్లపై సోడియం స్థాయిని పరిశీలించి తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. రోజుకు 5 నుంచి 6 గ్రాముల ఉప్పు, సుమారు 1 టీ స్పూన్ మించకుండా చూసుకోండి. చివరగా ఆరోగ్యం కోసం ఉప్పును మితంగా వాడడం చాలా ముఖ్యం. భూమి లోపల మరో ప్రపంచం ఉందా? మనకు కనిపించే భూమి పై పరిమితి కింద నిజంగా మరో ప్రపంచం ఉందా అనే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మికవాదులకు, మిస్టరీ ప్రియులకు ఒక రహస్యమే. పాతాళం, నాగలోకం వంటి లోకాలు భూమి అడుగున ఉన్నాయని చెబుతారు. నాగులు, దానవులు, యాక్షకులు అక్కడ నివసిస్తారని వర్ణన. భూమి లోపల మరో జీవన ప్రపంచం ఉందని నమ్మకం ఇక్కడ నుంచే వచ్చింది. ఎడీస్ అనే అండర్ వరల్డ్ ఉంది అని విశ్వాసం. మృతుల ఆత్మలు అక్కడికి వెళతాయని చెప్పేవారు. శంబాలా అనే రహస్య లోకం హిమాలయాల కింద ఉందని చెబుతారు. ఇది ఆధ్యాత్మికంగా అత్యున్నత నాగరికత ఉన్న ప్రదేశమని అంటారు. 17-18వ శతాబ్దంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు భూమి ఖాళీగా ఉందని, లోపల మరో నాగరికత ఉండవచ్చునని చెప్పారు. భూమి లోపల గుబేర లాంటి పొరలున్నాయని ప్రతిపాదించారు. 19వ శతాబ్దంలో కొంతమంది సాహసికులు ఉత్తర దక్షిణ ధృవాల గుండా భూమి లోపలికి వెళ్ళవచ్చునని పుస్తకాలు రాశారు. కొందరు అంటారు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో పెద్ద రంధ్రాలు ఉంటాయని. ఉపగ్రహ చిత్రాల్లో అప్పుడప్పుడు వింతగా కనిపించే బ్లాక్ స్పాట్ ని హలో ఎర్త్ ఎంట్రన్స్ అంటారు. లోపల ఒక ప్రకాశవంతమైన సూర్యుడు ఉంటాడు. అక్కడ ఒక అధునాతన నాగరికత జీవిస్తుంది అని కొందరు మిస్టిక్ రచయితలు చెప్పారు. ఉఫో ఎలియన్స్ వాస్తవానికి భూమి లోపల నుంచే వస్తున్నాయని ఒక వాదన ఉంది. భూమి అడుగున విస్తారమైన గుహలు, సొరంగాలు ఉన్నాయని వాస్తవం ఉంది. మాస్క్ మామూలుడు కాదు భయ్యా. వాట్సాప్ కి పోటీగా ఎక్స్ చాట్ తీసుకొస్తున్నాడంట. ఎలాన్ మాస్క్ అంటేనే అద్భుతాలకు, సంచలనాలకు మారుపేరు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. వివరాల్లోకి వెళ్తే ఎలాన్ మాస్క్ ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అదో సంచలనం. అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకువచ్చాడు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్ ను తీసుకొచ్చే ప్లాన్ షురూ చేశాడు. ఈ ఎక్స్ చాట్ తమ వినియోగదారులకు అంతరాయం లేని సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే వాట్సాప్ కి పోటీగా వచ్చిన ఈ ఎక్స్ చాట్ యాప్ స్పెషల్ ఫీచర్లు ఏంటో చూద్దాం. ఈ ఎక్స్ చాట్ అనేది ఇన్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మాదిరిగానే నిరంతరాయంగా చాట్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ ఎక్స్ చాట్ లో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్, డిసపియరింగ్ మెసేజ్లు, ఆడియో, వీడియో కాల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లను హైలైట్ చేస్తూ ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా వివరాలు ప్రకటించాడు. ఎక్స్ చాట్ అనేది ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ చేసిన ఒక కొత్త ఫీచర్. ఇది ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సెక్యూర్ కనెక్షన్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అందిస్తుంది. కొంత టైం తర్వాత మెసేజ్ ఆటోమేటిక్ డిసపియర్ అయిపోతాయి. ఏ టైప్ ఫైల్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇన్స్టాంట్ మెసేజింగ్ స్పేస్ ఈ ఫీచర్లతో వస్తున్న ఈ ఎక్స్ చాట్ వాట్సాప్ కి బలమైన పోటీ ఇవ్వబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ఫేస్ పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్స్ చాట్ లో ఎండ్రిఫైడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ అప్గ్రేడ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్, మల్టీ పర్సన్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేయాలన్నదే మస్క్ ఆలోచన కనబడుతుంది. సబ్స్క్రిప్షన్ వర్షన్ అవసరం. ఎక్స్ చాట్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉంది. ఇది త్వరలో ఎక్స్ యొక్క పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి రానుంది. పరిమిత ఫీచర్లతో ఎక్స్ చాట్ ఫ్రీ టైర్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్షన్ గానే ఉంది.
మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తిలోని కొన్ని నరాలు పెరుగుతూనే ఉంటాయని ఒక అధ్యయనంలో తెలిసింది. కొన్ని గంటల పాటు మరణించిన తర్వాత కూడా ఓ మానవ మెదడులోని కొన్ని కణాలు జీవించి ఉంటాయని, అవి కొత్తగా పెరగడం ప్రారంభిస్తాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ఈ దిగ్విజయాన్ని జోంబీ జీన్స్ అని పిలుస్తారు, ఎందుకంటే అవి మరణం తర్వాత కూడా చురుగ్గా ఉంటాయి. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మెదడు కణాలను కొన్ని గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి వాటిలో జరిగే మార్పులను గమనించారు. పరిశీలనలో మెదడులోని గ్లియర్ కణాలు అనేవి మరణం తర్వాత చురుకవ్వడం ప్రారంభించాయి. ఈ కణాలు నరాలకు మద్దతుగా పర్యావరణాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. మరణం తర్వాత 24 గంటల వరకు ఈ కణాలు పొడవు పెరగడం, శాఖలు విస్తరించడం వంటి కార్యకలాపాలను ప్రదర్శించాయి. ఈ పరిశోధనతో మెదడులోని కణాలను మరింతగా అర్థం చేసుకోవచ్చు. మెదడు పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా కొన్ని కణాలు ఇంకా జీవించి ఉన్నాయనేది మరణం గురించి మనకు ఉన్న ఆలోచనలను మార్చగలవు. భవిష్యత్తులో ఈ కణాల కార్యకలాపాలను అర్థం చేసుకోవడం ద్వారా మెదడుకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో కొత్త పద్ధతులను కనుగొనవచ్చు. ఈ అధ్యయనం మెదడు పనితీరు మరియు మరణం తర్వాత శరీరంలో జరిగే మార్పుల గురించి మనకు ఉన్న జ్ఞానాన్ని పెంచుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన మరియు ముఖ్యమైన పరిశోధన. నలుగురు భూతాలు కాపలా కాస్తున్న వంతెన కథ. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా చోట్ల భూతాలు, ప్రేతాత్మలతో సంబంధించిన వింత వింత కథలు వినిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి నలుగురు భూతాలు కాపలా కాస్తున్న వంతెన గురించి. దక్షిణ భారత ప్రాంతంలో, ముఖ్యంగా పాత రాజ్యాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కొందరు చెబుతున్న ఒక పురాతన రాతి వంతెన ఉంది. ఈ వంతెన 200-300 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో నిర్మించబడినదని అంటారు. అప్పట్లో పెద్ద నదిని దాటడానికి ఇది మాత్రమే మార్గమని చెబుతారు. కథ ప్రకారం ఆ వంతెన నిర్మాణం చాలా కష్టంగా సాగిందంట. రాత్రిలో కూలీలు కట్టిన రాళ్ళు, మట్టి ఉదయం సరిపోయేవి కావని రాజుకు తెలిసింది. రాజ్యంలోని జ్యోతిష్యులు, మంత్రగాలు ఒక ప్రేతయజ్ఞం చేయాలని చెప్పారని, అందులో 4 నిరపరాధులను బలి ఇచ్చి వంతెన స్తంభాల కింద పూర్తి చేశారని చెబుతారు. ఆ ఆత్మలు శాంతించకుండా ఎప్పటికీ ఆ వంతెన మీదనే కాపలా కాస్తూ ఉంటాయని, ఎవరు రాత్రిలో ఆ వంతెనను దాటినా వాళ్ళు భయపట్టేస్తారని కథ. వంతెన మీద ఒంటరిగా వెళ్లిన వారికి 4 తెల్లని నీడలు కనిపిస్తాయని అంటారు. కొందరికి నది లోపల నుండి అరుపులు వినిపించాయి అంటారు. కొంతమందిని భయపెట్టి నీళ్లలోకి లాగేశారన్న వదంతులు ఉన్నాయి. కొందరు వంతెనను దాటుతున్నప్పుడు ఒక్కసారిగా వాహనం ఆగిపోవడం, చల్లని గాలి వీచడం జరిగిందని చెబుతారు. ఈ ప్రాంతంలోని పూజారులు చాలాసార్లు హోమాలు, పూజలు చేసినా వంతెన వద్ద జరిగేది వింతలు ఆగలేదని చెబుతారు. అందుకే చాలా కాలం పాటు రాత్రి 12 తర్వాత ఎవరు ఆ వంతెనను దాటరని ఒక రూల్ పెట్టారు. కానీ గ్రామీణ ప్రజలు ఇప్పటికీ ఆ వంతెనను రాత్రిలో దాటడానికి భయపడుతుంటారు. కొంతమంది దక్షిణ భారతంలో, ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వంతెనల మీద ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక శివమొగ్గ, మైసూరు ప్రాంతాలు, అక్కడి పాతరాతి వంతెనల గురించి 4 ఆత్మలు కాపలా కాస్తున్నాయని చెబుతారు. తమిళనాడు కావేరి నది మీద పాత వంతెన దగ్గర కూడా ఇలాంటి కథ ఉంది. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని పాత వంతెనల గురించి పెద్దవాళ్ళు ఇంకా రాత్రి దాటకూడదు అనే చెప్పే కథలు వినిపిస్తున్నాయి. అంటే ఇది ఒక ప్రత్యేక వంతెన పేరు కాకుండా పలు చోట్ల ఒకే తరహా కథ వినిపిస్తుందని అర్థం.